లో భాగంగా మనము ఈరోజు చేస్తున్నటువంటి ఒక ఇంపార్టెంట్ సెషన్ ని నేను మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. మిజోరం, ద క్యాపిటల్ సిటీ ఐజ్వాల్, భారతదేశంలోనే అతి చిన్న రాష్ట్రము, జస్ట్ 12 lakhs పాపులేషన్. ఆ యొక్క స్టేట్ లో ట్రాఫిక్ సంబంధించినటువంటి నిబంధనల్ని 100% వాళ్ళు ఫాలో అవుతుంటారు. ఆ స్టేట్ హిల్ లో ఉండటం వలన ఇరుకైనటువంటి యొక్క రోడ్లు, ఏటవాలైనటువంటి యొక్క రోడ్లు ఉన్నప్పటికీ కూడా ఏ సమయంలో కూడా ట్రాఫిక్ సంబంధించినటువంటి రోడ్డుకు సంబంధించినటువంటి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఎందుకోసము అనంటే ఆ యొక్క స్టేట్ లో ఉన్నటువంటి వాళ్ళు ఫాలో అయ్యేటువంటి కొన్ని ట్రాఫిక్ సంబంధించిన రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు అని మనము చెప్పుకోవచ్చు. ఏంటి ఆ నిబంధనలు అనేటువంటి ఒక విషయాన్ని మనము చూడవచ్చు. అవి ఏమిటి అనంటే వాటిని మనం ముందుగా ఒక్కసారిగా మనం చూసినట్లయితే, ఒక్కసారి నేను మీకు నా యొక్క స్క్రీన్ ని షేర్ చేస్తాను. ఆ షేర్ చేసేటువంటి యొక్క క్రమాన్ని నేను మీ ముందుకి తీసుకొని వస్తాను. ఓకే, సో మన యొక్క టాపిక్ సంబంధించినటువంటి యొక్క విషయము ఏమిటి అంటే మిజోరం ని చూసి మనము నేర్చుకుందాం. ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏమిటి అంటే ఇక్కడ ఫైన్ కి సంబంధించి సార్ స్క్రీన్ ఓకేనా? Yes, స్క్రీన్ ఈజ్ విజిబుల్? okay, sir. Yes, yes, ఓకే yes, yes, ఓకే yes. సో ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ద పీపుల్ ఆఫ్ ద మిజోరం ఆల్వేస్ ఫాలో ద సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ట్రాఫిక్ రూల్స్. ఒకవేళ ఆ సేఫ్టీ సెక్యూర్ సంబంధించినటువంటి ఒక ట్రాఫిక్ రూల్స్ ఫాలో కానట్లయితే వాళ్ళు విధించేటువంటి ఒక ఫైన్ ఆన్ టైంలో వాళ్ళు తీసుకోనట్లయితే, పే చేయనట్లయితే వెంటనే పోలీస్ వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటారు. భారతదేశానికి ఆదర్శంగా నిలిచి ఉంది మిజోరం రాష్ట్రము రోడ్ సేఫ్టీ మరియు ట్రాఫిక్ ఎడ్యుకేషన్ లో. దాన్ని ఫాలో అవుతూ ఇంకొక ప్రాంతము దాన్ని ఫాలో అవుతుంది. అదేంటంటే మన భారతదేశంలోని అండమాన్ నికోబార్ ఐలాండ్స్. మరి మన రెండు తెలుగు రాష్ట్రాలు నెక్స్ట్ వరుసలో ఉండాలి అని కోరుకుంటూ ఆ యొక్క ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ ని నేను మీ ముందుకి తీసుకొని వస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా రోడ్డు నెట్వర్క్ అనేటువంటిది చాలా పెద్ద రోడ్డు నెట్వర్క్. ప్రపంచంలో మన యొక్క రవాణా వ్యవస్థ మొత్తము రోడ్ నెట్వర్క్ లోనే ఫాలో అయి ఉన్నది. ఒక దేశము స్వీడన్ దేశంలో రోడ్ నెట్వర్క్ విషయంలో చాలా ఇంపార్టెంట్ రోలు వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. ఆ దేశంలో రోడ్డుకు సంబంధించినటువంటి ఏదైనా అత్యవసర యాక్షన్ సంబంధించినటువంటివి జీరో, అంటే వెరీ 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 లెస్. ఇక్కడ సేఫ్టీ అంటే నాట్ ఓన్లీ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బట్ ఆల్సో ద రెస్పాన్సిబుల్ బిహేవియర్. అంటే రక్షణ అంటే రోడ్డుకు సంబంధించినటువంటి ఒక సేఫ్టీ విషయంలోకి వచ్చినట్లయితే రోడ్డు వ్యవస్థే కాదు, ఆ రోడ్డు మీద ప్రయాణం చేసేటువంటి ఉపయోగించేటువంటి యొక్క వ్యక్తి యొక్క బాధ్యత కూడా ఆధారపడి ఉంటుంది అని స్వీడన్ దేశస్థులు చాలా నమ్ముతారు. మీ అందరికీ ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ దేశంలో 2023 సంవత్సరంలో కేవలం 229 మాత్రమే రోడ్డుకు సంబంధించినటువంటి యొక్క యాక్సిడెంట్స్ రికార్డ్ అయినవి. ఇవి ప్రపంచంలోనే ఒక రికార్డుగా మనం చెప్పుకోవచ్చు. భారతదేశము ఆ స్థాయికి రావాలి, మరీ ముఖ్యంగా దాని విషయంలో మన యొక్క తెలుగు రాష్ట్రాలు ముందుండాలి అనేటువంటిది నా ముఖ్యమైనటువంటి యొక్క అంశము. ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ మరి మన యొక్క రోడ్ పరిస్థితి ఏ విధంగా ఉంది మీరు ఒక గ్లాన్స్ వేయవచ్చు. అంటే వరల్డ్ లో ఉన్నటువంటి యొక్క రోడ్స్ మనం చూసినట్లయితే
భారతదేశంలో ఉన్నటువంటి రోడ్డు వ్యవస్థను చూసినట్లయితే 31 డిసెంబర్ 2024కి భారతదేశంలో ఉన్నటువంటి ఒక రోడ్డు నెట్వర్క్ ఎంత అంటే 66,17,100 కిలోమీటర్లు, 66,70,100 రోడ్ నెట్వర్క్ భారతదేశంలో ఉన్నవి. విచ్ ఇంక్లూడ్స్ అవేంటంటే మన గ్రామాల్లో ఉన్నటువంటి ఒక చిన్న రోడ్డు కావచ్చు, మట్టి రోడ్డు కావచ్చు, తార్ రోడ్డు కావచ్చు, సిమెంట్ రోడ్డు కావచ్చు, నేషనల్ హైవే కావచ్చు, ఔటర్ రింగ్ రోడ్స్ కావచ్చు, బైపాసులు కావచ్చు, ఎక్స్ప్రెస్ హైవేలు కావచ్చు, సూపర్ హైవేలు కావచ్చు, రీజనల్ రింగ్ రోడ్స్ కావచ్చు. మొత్తం టోటల్ నెట్వర్క్ 85% ఆఫ్ ద రోడ్ నెట్వర్క్ మీదనే మన దేశం యొక్క రవాణా అండ్ వస్తువుల యొక్క ట్రాన్స్పోర్ట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. దాంట్లో కేవలం 5% మాత్రమే ఎక్స్ప్రెస్ వేస్, 5% మాత్రమే ఎక్స్ప్రెస్ వేవ్. అయినప్పటికీ కూడా ఆ 5% లోనే డిస్టర్బెన్స్ ఉంటుంది. 65% ఆఫ్ ద రోడ్డుకు సంబంధించినటువంటి ఒక యాక్సిడెంట్స్ దాని మీదనే జరుగుతూ ఉంటాయి. గుంటూరులోని ఇన్నర్ రింగ్ రోడ్లో దగ్గరలో ఉన్నటువంటి యొక్క రైల్వే గేట్ ని మనం ఒక్కసారి గమనించినట్లయితే మార్నింగ్ 8 to 10, ఈవినింగ్ 8 to 10 మధ్యలో చాలా బిజీగా ఉంటుంది. ఎందుకోసం అని ఒక సర్వే చేసినట్లయితే ఆ సర్వేలో తెలియజేస్తూ ఉంటుంది, పీపుల్ ఆర్ నాట్ అవేర్ అండ్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ ద ట్రాఫిక్ దట్ లీడ్స్ టు ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అని అంటున్నారు. సో ఓకే, మీ ముందున్నటువంటి ఒక స్నాప్ షాట్ చెప్తూ ఉంటుంది ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి రోడ్ సేఫ్టీ. ఆ రోడ్ మధ్యలో ఎవరో అన్మ్యూట్ చేసుకుంటున్నారు, మ్యూట్ చేయండి. శ్రీనివాస్ గారు. ఓకే ఓకే, సో ఇండియాలో ఉన్నటువంటి రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక స్మాల్ క్లిప్పింగ్ నేను మీ ముందు తీసుకొని వచ్చాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత విశాలమైనటువంటి ఒక రోడ్ అనేటువంటిది మ్యాటర్ కాదు. ఆ రోడ్డు మీద ఫాలో అయ్యేటువంటి యొక్క పాదచారులు కావచ్చు, వెహికలర్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారు ఫాలో అయ్యేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది అనేటువంటిది మనకి తెలుస్తుంది. ఒకవేళ మనం ఫాలో కానట్లయితే ఏంటి అని అంటే ఇట్ లీడ్స్ టు డిస్టర్బెన్స్, టైమ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అవర్ లైఫ్. ద మెయిన్ గా మనకి జరిగేటువంటి ఒక సిచ్యువేషన్, కీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇన్ ఇండియా విషయంలోకి వచ్చినట్లయితే 2 వీలర్స్ రైడర్స్ 44% ఎఫెక్ట్ అవుతున్నారు అనేటువంటిది మన యొక్క సర్వేలు చెబుతూ ఉంటాయి. అదేవిధంగా దాంట్లో మెయిన్ గా ఓవర్ స్పీడింగ్ అనేటువంటిది ఇంపార్టెంట్ ఎలిమెంట్ అనేటువంటిది మనకి తెలుస్తుంది. దానితో పాటు ఒక స్మాల్ హెల్మెట్, లేకపోతే సీట్ బెల్ట్, లేకపోతే డ్రంకన్ యూజ్, ఇవి దాని యొక్క రిస్క్ ఫ్యాక్టర్ గా మనము చెప్పుతూ ఉన్నాం. ఓకే, మరి ఎటువంటి యొక్క సేఫ్టీ ఎఫర్ట్స్ ఇండియాలో తీసుకొస్తున్నారు అనేటువంటి విషయంలోకి వచ్చినట్లయితే అవర్ టార్గెట్ ఈజ్ లెస్ డెత్స్ బై 2030 అనేటువంటిది భారతదేశ ప్రభుత్వము అండ్ తదనుగుణంగా రాష్ట్రాలు దాన్ని టేకప్ చేశాయి. దీనికోసమని రోడ్డు సంబంధించిన ట్రాఫిక్ సంబంధించినటువంటి యొక్క చట్టాలని కఠినతరం చేశారు. అండ్ ముఖ్యంగా ఫైన్ అంటే జరిమానా విధించటము, అదే విధంగా ప్రజల్లో ఒక అవగాహన తీసుకొని రావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరము రోడ్ సేఫ్టీ వీక్ అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నారు. 2024లో భారతదేశంలో టాపిక్ తీసుకున్నటువంటి బి ఏ రోడ్ సేఫ్టీ హీరో అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక స్టాటిస్టిక్స్ నేను మీ ముందు పెడుతున్నాను. 2022లో తెలంగాణ విషయంకి వచ్చినట్లయితే 7,559 మంది ఈ రోడ్ యాక్సిడెంట్స్ ద్వారా ఎఫెక్ట్ కాబడ్డారు. ఇది ఒక రైజింగ్ ట్రెండ్ గా మనం చూస్తున్నాం. అండ్ అమాంగ్ ఇన్ తెలంగాణ, వరంగల్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫెక్టెడ్ రీజన్స్ గా మనం గమనించవచ్చు. అమాంగ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఎవరైతే దీని బారిన పడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళలో ఎక్కువగా యూత్ టూ వీలర్ ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యారు అనేటువంటిది మనకి స్టాటిస్టిక్స్ చెబుతూ ఉంది. రోడ్ సేఫ్టీలో మనకి అవేర్నెస్ తీసుకొని రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక 2024
జనవరిలో రోడ్ సేఫ్టీ వీక్ అనేటువంటిది ఆర్గనైజ్ చేయటం జరిగింది. దాంట్లో బి ఏ హీరో అనేటువంటిది ఒక లోగో తోటి వాళ్ళు వచ్చారు. అంటే మీరు ఆ యొక్క లోగోని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెడ్ పై హెల్మెట్, అతను చూపెట్టినటువంటి యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్ ని, పోలీస్ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో కావటం, రెడ్, గ్రీన్, ఎల్లో బటన్స్ మీరు చూస్తూ ఉన్నారు, వాటిని ఫాలో కావటం. కింద చూసినట్లయితే మన యొక్క టైర్స్ లేకపోతే ఆ యొక్క వెహికల్ కి సంబంధించినటువంటి యొక్క ఫిట్నెస్ అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఐటమ్ గా వాళ్ళు దాంట్లో మనకి చూపెట్టడం జరిగింది. అంటే ఆ యొక్క లోగో తోటి, ఆ యొక్క రోబో తోటి మిస్టర్ రైడో మస్కట్ తోటి సేఫ్టీ కోసము వాడు ముందుకు తీసుకొని రావడం జరిగింది, బోత్ స్టేట్స్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్. దాంతో పాటు షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసుకొచ్చి రోడ్ సేఫ్టీ అండ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ లో సపరేట్ గా ఒక పార్క్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్కులో ఉన్నటువంటి ఒక అరేంజ్మెంట్ రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏ విధమైనటువంటి రూల్స్ ఫాలో కావాలి అనేటువంటిది అక్కడ ఎడ్యుకేట్ చేయటం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఏం తీసుకొని వచ్చారు అని అంటే ఈ చాలానాస్. అంటే దీనికి ఒక్కళ్ళ వల్ల కాదు, ఇటు ప్రభుత్వం టేకప్ చేయాలి యాజ్ వెల్ యాజ్ అండ్ ప్రజలు కూడా టేకప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం స్ట్రిక్ట్ గా చాలానస్ ని ఎన్ఫోర్స్ చేసింది. ఒక ప్రభుత్వమే కాదు, మనలాంటి స్వచ్ఛంద సంస్థలు అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ లైక్ సర్వేజన ఫౌండేషన్ వాళ్ళు 4 ఈల మీద ఫోకస్ చేశారు. రోడ్ సేఫ్టీ కోసం, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ కోసం ఎడ్యుకేట్ చేయటం, ఎన్ఫోర్స్మెంట్ చేయటం అండ్ ఇంజనీరింగ్ చేయటం, అట్ ద సేమ్ టైం ఎమర్జెన్సీ కేర్ మీద కూడా వారు ఫోకస్ చేయటం జరిగింది. ఈ యొక్క విషయంలో రోడ్ యాక్సిడెంట్స్, ట్రాఫిక్ ఎడ్యుకేషన్ మీద మనకి గైడ్ చేస్తున్నారు. దీంతో పాటు ద బెటర్ సైనేజ్ యాజ్ వెల్ యాజ్ ద సేఫర్ రోడ్స్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్ ఈ మ్యాటర్ లో ఎక్కువగా ఫోకస్ చేయటం జరుగుతూ ఉంటుంది రోడ్ సేఫ్టీ విషయంలోకి వచ్చినట్లయితే. అండ్ కమింగ్ ఇన్ టు ద ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక ఇనిషియేటివ్స్ తీసుకొని రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ సేఫ్టీ విషయంలో, రోడ్ సేఫ్టీ విషయంలో. అదేమిటి అని మనం ఒకసారి చూసినట్లయితే ఈ చాలానా సిస్టమ్ ని ఇంటిగ్రేట్ చేశారు సిసిటీవీస్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్. అండ్ డ్రైవ్ పాలసీ అంటే ఒక సేఫ్ డ్రైవ్ పాలసీని తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా ఇంతకు ముందు చెప్పినటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, సర్వేజన్ ఆర్గనైజేషన్స్ 4 ఈల మీద ఎట్లయితే ఫోకస్ చేశారో ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ కేర్ మీద ఫోకస్ చేశారు. ఈ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ఒక రియల్ టైమ్ ట్రాఫిక్ సర్వైవలెన్స్ మీద, ముఖ్యంగా మేజర్ సిటీస్ అయినటువంటి విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు ఈ యొక్క ఏరియాస్ లో రోడ్ సేఫ్టీ విషయంలో ఇనిషియేషన్ తీసుకురావడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం ప్రజల్లో ఆ యొక్క అవేర్నెస్ తీసుకొని రావాలనేటువంటి ఉద్దేశంతో ట్రాఫిక్ క్లబ్స్ ని ఎంకరేజ్ చేయటం, రోడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్స్ యూత్ లో, స్కూల్స్ లో, కాలేజీలో అరేంజ్ చేయటం, అట్ ద సేమ్ టైమ్ యూనివర్సిటీస్ యాజ్ వెల్ యాజ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ పార్ట్నర్షిప్ తోటి అవేర్నెస్ డ్రైవ్ తీసుకొని రావటం. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైనా యాక్సిడెంట్ అక్కరైనప్పుడు 108 అంబులెన్స్ సిస్టమ్ ని ఎంకరేజ్ చేయటం, జిపిఎస్ ట్రాకింగ్ దాంట్లో ఇన్వాల్వ్ చేయటం, అట్ ద సేమ్ టైం మరీ క్విక్ ఎమర్జెన్సీ విషయంలో మనం తీసుకోవాల్సినటువంటి ఒక రెస్పాన్సెస్ విషయంలో ఎడ్యుకేట్ చేయటం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వచ్చినట్లయితే. మరి ఇండియా విషయంలోకి వచ్చినట్లయితే మన యొక్క రోడ్స్ ఆర్ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రోడ్స్. అట్ ద సేమ్ టైం ఆ రోడ్స్ కు తగ్గట్టుగా మన యొక్క యాక్షన్ ఉండాలి. ఇంజనీరింగ్ అవర్ సేఫర్ రోడ్స్ అనేటువంటిది టార్గెట్. అండ్ సపరేట్ లేన్స్, బ్యారియర్స్, క్రాస్ వాక్స్, ప్రొటెక్ట్ ఆల్ యూజర్స్. అంటే మనం ఎటువైపు నడవాలి, మన యొక్క వెహికల్ ని ఏ యొక్క స్పీడ్ తోటి నడిపించాలి, ఏ లేన్ లో మన వెహికల్ వెళ్ళాలి అనేటువంటిది ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయటం జరుగుతుంది. మీరు వేగం ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ఏ లేన్ లో, వేగం మధ్యస్థంగా ఉన్నప్పుడు ఏ లేన్ లో, వేగం చాలా తక్కువగా ఉన్నప్పుడు ఏ లేన్ లో, జస్ట్ నేను పెడెస్ట్రియన్ గా నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు మీరు ఏ విధంగా వ్యవహరించాలి అనేటువంటి విషయంలో మన యొక్క రోడ్డు వ్యవస్థ ఉన్నది. మరి వెహికల్స్ విషయంలోకి వచ్చినట్లయితే ఇప్పుడు ఉన్నటువంటి యొక్క కార్స్ యొక్క స్పీడ్, వెహికల్స్ అంటే 2 వీలర్స్ యొక్క స్పీడ్ పెరిగింది కాబట్టి ఆ కార్స్ విషయంలోకి వచ్చినట్లయితే ఎయిర్ బ్యాగ్స్, రోడ్స్ లో
వివిధ రకాలైనటువంటి యొక్క సిస్టమ్స్ ని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ వాళ్ళు కూడా ఈ విషయంలో ఇంపార్టెంట్ ఇనిషియేషన్స్ తీసుకొని రావటం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక అంశం ఏమిటి అంటే మన యొక్క రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ లో ఒక సేఫ్ డ్రైవింగ్ హ్యాబిట్స్ ని మనము అలవాటు చేసుకోవాలి. అంటే మనము హెల్మెట్ ధరించటం, సీట్ బెల్ట్ ని మనము పెట్టుకోవటం. ఎందుకోసం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఓవర్ గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క ఏరియాస్ లోనే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద స్పీడ్ లిమిట్. అంటే ఇప్పుడున్నటువంటి ఒక వెహికల్స్ ఏ విధంగా ఉంటుంది, 100, 120, 140. మనం 4 వీలర్ తీసుకున్నట్లయితే అండ్ 2 వీలర్ తీసుకున్నట్లయితే 100. అంటే అంటే ఓవర్ స్పీడ్ తోటి కూడా మనకి యాక్సిడెంట్స్ అండ్ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఈజ్ ఏ డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే అతను తాగి యాక్సిడెంట్ చేయటమే కాదు, అవతల వ్యక్తి కూడా దానికి ఎఫెక్ట్ కావటం జరుగుతూ ఉంటుంది. సో ఈ రెమెడీస్ మనం పర్సనల్ గా ఈ రెమెడీస్ మనం తీసుకున్నట్లయితే దీన్ని అవాయిడ్ చేయవచ్చు. మన యొక్క సేఫ్ డ్రైవింగ్ హ్యాబిట్స్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ అని మనం అబ్జర్వ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇనిషియేషన్స్ ఉన్నాయి అనేటువంటి విషయంకి వచ్చినట్లయితే ద ట్రాఫిక్ సిగ్నల్స్, స్మార్ట్ ట్రాఫిక్ సిగ్నల్స్, ఆ సిగ్నలింగ్ సిస్టమ్ బాగా అభివృద్ధి చేయడం జరిగింది. అండ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎన్హాన్స్మెంట్, ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క వెహికల్ తీసుకొని పోయే బదులుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఉపయోగించుకోవటం. అందరూ మెయిన్ రోడ్డునే చూసుకోకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ ని ఏదైనా ఉంటే వాటిని చూసుకోవటం. ఎట్ ద సేమ్ టైం ద ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్, ప్రతి ఒక్కరికి సేమ్ వర్కింగ్ అవర్ కాకుండా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ లో ఆ వర్క్ ఉండేటట్టుగా ఆఫీసులని, కార్యాలయాలని, లేకపోతే షాప్స్, ఎస్టాబ్లిష్మెంట్స్ ని మనము ఎంకరేజ్ చేసే దిశగా స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంటుంది. మరి మరి క్రౌడ్ మేనేజ్మెంట్ ఏంటి? ఓకే, ద 3 ఇంపార్టెంట్ థింగ్స్, 1 ఈజ్ ఏ రోడ్ సేఫ్టీ మెజర్, 2 ఈజ్ ఏ ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ 3 ఈజ్ ఏ క్రౌడ్ మేనేజ్మెంట్. మనం ఏదైనా ఒక పెద్ద ఫంక్షన్ అవుతుంది, మ్యారేజ్ అవుతుంది, లేకపోతే ఒక పొలిటికల్ పార్టీ యొక్క పెద్ద ర్యాలీ అవుతుంది, లేకపోతే ఏదైనా ఒక పెద్ద బహిరంగ సభ అవుతుంది. అటువంటి సమయంలో మనం ఏ విధంగా స్టెప్స్ తీసుకోవాలి అని అంటే ప్లానింగ్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మన యొక్క క్రౌడ్ ని మెయింటైన్ చేయాలి అంటే మనం ఎటువంటి యొక్క స్టెప్స్ తీసుకోవాలి, దానికోసం ఏమి ప్లాన్ చేసుకోవాలి. క్లియర్ కమ్యూనికేషన్ ఉండాలి. అంటే మీరు ఏదో ఒక పెద్ద ఫంక్షన్ హాల్కి వెళ్తారు, మీ కార్ని ఎక్కడ పార్క్ చేయాలి అనేటువంటిది అక్కడ అటువంటి ఒక సైనేజ్ ఉండాలి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి పర్సన్ మీకు గైడ్ చేయాలి. అండ్ ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినప్పుడు మీ యొక్క వెహికల్ ని సరైనటువంటి ఒక సమయంలో దాన్ని తీయగలుగుతారు. అది ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బంది కలగడదు. అండ్ ఏదైనా బ్యారియర్స్ ఉన్నట్లయితే ఆ బ్యారియర్ ఫ్రీగా మనం చూడాలి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీ స్టాఫ్ మెంబర్స్ ని, ఈవెంట్ మెంబర్స్ ని ఆ విషయంలో గైడ్ చేయాలి. మరీ సిచ్యువేషన్ బాగా లేనప్పుడు, ఎమర్జెన్సీ ఉన్నప్పుడు ఎవరిని కాంటాక్ట్ చేయాలి అనేటువంటి ఒక విషయాన్ని మనం చూసుకోవాలి. సో అవర్ ఎయిమ్ ఈజ్ రెడ్యూస్ ద రిస్క్, రెడ్యూస్ ద ఇంపాక్ట్ అండ్ మన యొక్క రెస్పాన్స్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ గా ఉండాలి అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి యొక్క ఉద్దేశము. రోడ్డు ట్రాన్స్పోర్ట్ లో కావచ్చు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో కావచ్చు. ఎమర్జెన్సీ అంటే అంటే ఒకసారి యాక్సిడెంట్ జరిగినప్పుడు మనము ఏ సమయంలో రెస్పాన్స్ కావాలి, దానికి సంబంధించినవి. ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు నేను యాజ్ అన్ ఆర్డినరీ సిటిజన్ గా ఆ యాక్సిడెంట్ ప్రాంతంలోకి పోయి దాన్ని ఆ యొక్క రిస్క్ ని, లేకపోతే యాక్సిడెంట్ అయినటువంటి వ్యక్తిని నేను కాపాడాలనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు పోయినప్పుడు నాకు వచ్చేటువంటి యొక్క ఛాలెంజెస్ ఏమిటి అనేటువంటి యొక్క విషయంలో లాస్ ని కూడా తీసుకొని రావడం జరిగింది. సో ఈ విధంగా కొన్ని బోత్ ద స్టేట్స్ లో డిఫరెంట్ స్టెప్స్ ని తీసుకోవడం జరిగింది. ఓకే, ఒకవేళ యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యొక్క గోల్డెన్ అవర్ అంటే ఏ సమయం, ఒక 1 అవర్ లోపల యాక్సిడెంట్ అయినప్పుడు 5 minutes లోనే మనం రెస్పాండ్ చేయాలి. దానికి సంబంధించిన దాన్ని అలర్ట్ చేయాలి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి వ్యక్తులు అరైవల్ వచ్చేటట్టుగా చేయాలి. ఆ ప్రాంతాన్ని మనం సెక్యూర్ చేయాలి. సో ఇనీషియల్ యాక్సెస్ ఉండాలి. అండ్ ఇనీషియల్ గా ట్రీట్మెంట్ అంటే ఫస్ట్ ఎయిడ్ జరగాలి.
అండ్ వన్స్ ఒకసారి అంబులెన్స్ వచ్చినట్లయితే వెంటనే ట్రీట్మెంట్ అనేటువంటిది స్టార్ట్ కావాలి, రెస్క్యూని తగ్గించాలి, ట్రీట్మెంట్ ప్రారంభించాలి, దానికి తగ్గట్టుగా ట్రాన్స్పోర్టేషన్ చేయాలి, హాస్పిటల్ రీచ్ కావాలి. అది ఆ యొక్క యాక్సిడెంట్ అయినప్పుడు ఆ యొక్క అవర్లో మనం పాటించవలసినటువంటి యొక్క స్టెప్స్. 5 minutes ఫస్ట్ 5లో ఏంటి, 10 minutes అప్పుడు ఏంటి, 15 minutes అంటే ఏంటి, 20 minutes, 25. మనకి ఆ సమయం పెరిగిన కొద్దీ ఆ రిస్క్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. ఆ రిస్క్ ని రిడక్షన్ చేసేసి ఆ యొక్క ప్రాణాన్ని కాపాడగలిగితే మనము ఒక గొప్ప వ్యక్తులుగా మనం చేయగలుగుతాము. అది ఒక ముఖ్యమైనటువంటి ఒక అంశంగా మనం చూడాలి. దీని విషయంలో యూత్ యొక్క రోలు చాలా ఇంపార్టెంట్ గా ఉంటుంది. అందుకోసం అంటే యూత్ అనేటువంటి వాళ్ళు జనరల్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. వారి యొక్క వేగాన్ని కానీ, వాళ్ళ యొక్క స్పీడ్ని కానీ, వారి యొక్క డ్రైవింగ్ని కానీ, వాళ్ళ రెస్పాన్సిబుల్ డ్రైవింగ్ గా ఉండేటట్టుగా మనం ప్రోత్సహించాలి. వై? బికాస్ దే ఆర్ ద సేఫ్టీ అంబాసిడర్స్ అనేటువంటిదిగా మనం డిసైడ్ చేయాలి. ఎట్ ద సేమ్ టైమ్ ద పీర్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఇతరుల యొక్క ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళలో వచ్చేటువంటి యొక్క బిహేవియరల్ మార్క్స్, ఇవన్నీ కూడా ఈ యొక్క యూత్ ఇన్ఫ్లుయెన్స్ కాబడుతుంది రోడ్ సేఫ్టీ విషయంలో. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ మనం తీసుకొని మనం క్యాంపస్ లో ఇంట బయట ఎటువంటి యొక్క ప్రిన్సిపల్స్ ని మనం ఫాలో కావాలి అనేటువంటిది మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. తెలంగాణలో ఒక ఇనిషియేషన్ తీసుకొని వచ్చింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. అదేంటంటే ఒకవేళ ఎవరైనా ట్రాఫిక్ వయలేషన్ చేసినా, రోడ్డు సేఫ్టీకి సంబంధించినటువంటి నిబంధనలు అతిక్రమించిన మీరు వాట్సాప్ లో ఆ యొక్క క్లిప్పింగ్ ని మీరు పోలీస్ డిపార్ట్మెంట్ కి పంపించినట్లయితే దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకళ్ళు ట్రిపుల్ రైడ్ చేశారు, ఎస్, మీరు ఒక ఫోటో తీసేసి వాళ్ళకి అప్లోడ్ చేయటమే. అండ్ లేకపోతే ఏదైనా ఒక చోట ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేశారు, రోడ్ సేఫ్టీకి సంబంధించిన రూల్స్ వైలేట్ చేశారు, అటువంటి యొక్క సందర్భంలో మీరు దానిని వాట్సాప్ ద్వారా దాన్ని మనం పంపించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి మీకు స్టాటిస్టిక్స్ నేను మీ ముందు పెట్టాను. సైబరాబాద్ పోలీస్ బుక్డ్ 75 lakh ఇన్ చాలనాస్ వాట్సాప్ ద్వారా జనవరి టు మే 2025 ఈ 5 నెలల్లోనే 75 లక్షల చలనస్ రిలీజ్ చేశారు. అంటే ఎంతమంది ట్రాఫిక్ ని వైలేట్ చేస్తున్నారు, రోడ్ సేఫ్టీకి సంబంధించిన ట్రాఫిక్ సంబంధించినటువంటి యొక్క వాటిని వైలేట్ చేస్తున్నారు అనేటువంటిది మనం గమనించవచ్చు. ఇది శుభ పరిణామము కాదు. అండ్ సిగ్నిఫికెంట్ రైజ్ మనకు కనబడుతుందని చెప్పారు. మొత్తం 18,685 కేసెస్ బుక్ అయినాయి. అండ్ 60% వ్యాలిడ్ కంప్లైంట్స్ కనబడుతున్నాయి. అంటే వైలేషన్, రూల్స్ రెగ్యులేషన్స్ వైలేట్ చేస్తున్నారు అనేటువంటిది మన ముందు వాళ్ళు మనకు చూపెట్టడం జరిగింది. అంటే దిస్ ఈజ్ ఏ పేపర్ క్లిప్పింగ్. మనము ఈ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, మీకు రియల్ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్, ఇది ఒక శుభ పరిణామము కాదు. సో మనం ఏం చేయాలి అనేటువంటి యొక్క విషయంలో ఉన్నట్లయితే, సో వాట్ ఈజ్ యువర్ ఎయిమ్? ద స్పీడ్ విషయంలో, హెల్మెట్స్ విషయంలో, లేకపోతే మనం తీసుకోవాల్సినటువంటి యొక్క సెక్యూరిటీ మెజర్స్ విషయంలో, వీటన్నిటి మీద మనము ఫోకస్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం మనము ఎటువంటి యొక్క స్టెప్స్ తీసుకోవాలి అంటే, మనము ప్రతిజ్ఞ చేయాలి రోడ్ సేఫ్టీ విషయంలో, యూత్ ని మోటివేట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి యొక్క ఏమిటి అని అంటే, ద రూల్స్, ద లాస్ ఆఫ్ ద ల్యాండ్, రూల్స్ రెగ్యులేషన్స్ ని మనం పాటించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ వీ కెన్ బిల్డ్ సేఫర్ రోడ్ సెక్యూరిటీ అని మనము ఇక్కడ చెప్పడానికి ముందు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇక్కడ మీ ముందు నేను పెట్టదలుచుకున్నాను. అదేమిటి అనేటువంటి విషయంకి వచ్చినట్లయితే, ఓకే, సో మనము మిజోరం ని ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నాము, స్వీడన్ ని ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నాము, మరి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ని ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నాము. మన 2 తెలుగు రాష్ట్రాలు అదే వరుసలో ఉండాలి అని అంటే ఒక పేరెంట్ గా మనం ఎటువంటి యొక్క స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి దాన్ని నేను మీ ముందు కొన్ని పాయింట్స్ తీసుకొని వస్తాను. ఏమిటి ఆ పాయింట్స్ విషయంలోకి వచ్చినట్లయితే, 1, ఆల్వేస్ ద ఫాలో ట్రాఫిక్ రూల్స్. మనం తప్పనిసరిగా ట్రాఫిక్ రూల్స్ ని మనం ఫాలో కావాలి. అండ్ 2 ఇంపార్టెంట్ ఈజ్ యూజ్ ఇండికేటర్స్ అండ్ సిగ్నలింగ్. అంటే మనము ఇండికేటర్స్ ని వాడటము డ్రైవింగ్ లో పోతున్నప్పుడు, అది కార్లో కావచ్చు,
వీలర్ లో కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యొక్క సిగ్నల్స్ ని మనం క్రాస్ చేసినప్పుడు సిగ్నల్స్ ని ఫాలో కావటం. అండ్ త్రీ ఇంపార్టెంట్, ద స్పేస్ బిట్వీన్ వెహికల్, అంటే ఒక వెహికల్ కి ఇంకొక వెహికల్ కి మధ్య గ్యాప్ అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, డోంట్ బ్లాక్ ద రోడ్డుని మనం బ్లాక్ కూడదు. అండ్ ఆల్వేస్ ఫాలో ద లేన్ డ్రైవింగ్. అండ్ హ్యూజ్ హెడ్ లైట్స్, మనము హెడ్ లైట్స్ ని ఉపయోగించాలి. ఎటువంటి యొక్క హెడ్ లైట్స్ ను ఉపయోగించాలి? కొన్ని మనం డ్రైవింగ్ లో పోతున్నప్పుడు మనకు ఎదురుగా వచ్చేటువంటి ఒక వెహికల్ ఒక్కసారిగా ఆ లైట్ మనల్ని ఎదురుగా ఏమీ కనపడకుండా చేస్తుంది. అటువంటి యొక్క లైట్స్ కావు. ఎంత బీముని వాడాలి? నేషనల్ హైవేలో ఎటువంటి యొక్క లైటింగ్ ఉండాలి? ఈ మామూలు ఆర్డినరీ రోడ్స్ లో ఎటువంటి యొక్క లైట్స్ ఉండాలి? మన యొక్క లైట్ యొక్క అద్దము ఆఫ్ ఎందుకు బ్లాక్ ఉండాలి అనేటువంటి విషయంలో మనం చూడాలి. అండ్ ఆల్వేస్ స్టాప్ ఎట్ జీబ్రా క్రాసింగ్, అంటే పెడస్ట్రియన్స్, పాదచారులు రోడ్డు క్రాస్ చేయడానికి దాన్ని వాడుతారు కాబట్టి అక్కడ మనము ఆగాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్, వాచ్ ద సైక్లిస్ట్, అంటే మనము వెహికల్ మీద పోతున్నప్పుడు అది వీలర్ కావచ్చు, వీలర్ కావచ్చు, సైక్లిస్టులని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హార్న్, అంటే మనము హారన్ ఎక్కడ కొట్టాలి, ఎక్కడ కొట్టకూడదు అనేటువంటి యొక్క విచక్షణ అనేటువంటిది మనకి ఉండాలి. అంటే మన యొక్క ఫ్రస్ట్రేషన్ లో, మనకున్న కోపంలో టకటకటక కొడుతూ ఉంటాం. ఇట్స్ నాట్ దట్ కేస్. ఎక్కడ హారన్ ని మనం అప్లై చేయాలి, ఎక్కడ హారన్ అప్లై చేయకూడదు అనే యొక్క విషయము మనకి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ విత్ ఇన్ ట్రావెల్ ఆల్వేస్ విత్ ఇన్ ద బ్లాక్డ్ లేన్, అంటే మనకి ఏదైతే లేన్ క్రియేట్ చేయబడిందో, ఏదైతే లేన్ మనకి డెడికేటెడ్ గా ఉందో దాంట్లో మాత్రమే మనం ప్రయాణించాలి. ఆ రోడ్డు ఖాళీగా ఉందని చెప్పేసి ఆ రోడ్లో మనం వెళ్ళకూడదు. మీకు ఏ రోడ్ అయితే మీకు డిసైడ్ చేయబడిందో. అండ్ ఆల్వేస్ షో యూ వర్ పేషెన్స్, యూ గివ్ ద ఛాన్స్ టు మూవ్ అంబులెన్స్ వచ్చినట్లయితే అంబులెన్స్ పోవడానికి మీరు దానికి అవకాశాన్ని ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఒక జోన్ స్కూల్ జోనా లేకపోతే ఏ జోనా అనేటువంటిది మనం గ్రహించాలి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ మన యొక్క రోడ్ సేఫ్టీ కానీ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ విషయంలో మనం గమనించవచ్చు. అండ్ కమింగ్ ఇన్ టు ద డ్రైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే డ్రైవర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేషనల్ హైవేలో మనం చాలా వెహికల్స్ ని మనం గమనిస్తూ ఉంటాం. ఒకసారి మీరు విజయవాడ హైదరాబాద్ హైవే చూసినట్లయితే, లేకపోతే హైదరాబాద్ టు చెన్నై చూసినట్లయితే, విజయవాడ టు చెన్నై చూసినట్లయితే మనం చాలా ప్రతిరోజు పేపర్లో మనం చూస్తూ ఉంటాము. అటువంటి యొక్క సందర్భాల్లో మనం చేయాల్సింది ఏంటంటే, డ్రైవర్స్ కోసము, హెవీ వెహికల్ డ్రైవర్స్ కోసము ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఒక రెస్ట్ రూమ్ ఉండాలి. అండ్ బ్రేక్ డౌన్ అయినటువంటి ఒక వెహికల్స్ రోడ్డు మధ్యలో అదే విధంగా ఆపటం జరుగుతూ ఉంటుంది. వాటిని అవి ఎక్కడైతే బ్రేక్ డౌన్ అయ్యాయో ఆ బ్రేక్ డౌన్ అయింది అనేటువంటిది తెలిసే విధంగా సైనేజ్ కానీ సిగ్నల్స్ కానీ ఆ యొక్క గుర్తుపట్టే విధంగా అరేంజ్మెంట్స్ ఉండాలి. మరీ దగ్గరగా వచ్చేంత వరకు ఇది బ్రేక్ డౌన్ అయింది అని తెలియకూడదు. ఎందుకోసం అంటే వెహికల్స్ ఒక 100 and 120 స్పీడ్స్ తోటి వస్తూ ఉంటాయి. సడన్ గా అక్కడ వెహికల్ ఆగి ఉన్నట్లయితే ఆగి ఉన్నటువంటి వెహికల్స్ కి ఎక్కువ సార్లు యాక్సిడెంట్ అయినట్టుగా మనకి సర్వే చెబుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్, హైవేలో ఉన్నట్లయితే మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే, మనం ఒక ఎగ్జాంపుల్ గా హైదరాబాద్ విజయవాడ, లేకపోతే విజయవాడ విశాఖపట్నం, విజయవాడ తిరుపతి, విజయవాడ చెన్నై మనం అబ్జర్వ్ చేసినట్లయితే రోడ్డుకి, హైవే రోడ్స్ కి ఇరువైపులా బార్లు, డాబాలు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, కమర్షియల్ కాంప్లెక్స్లు ఇవన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అండ్ మన ఎయిమ్ ఏంటంటే, ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సినటువంటిది ఒక 250 మీటర్స్ అబోవ్, అంటే దూరంగా ఉండేటట్టుగా, రోడ్డుకి దూరంగా ఉండేటట్టుగా వీటిని ప్లాన్ చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ద కోఆర్డినేషన్, అంటే ఇటు రోడ్డు రవాణా వ్యవస్థకు సంబంధించిన, నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించిన, నెక్స్ట్ మెడికల్ కి సంబంధించిన, నెక్స్ట్ పోలీస్ సంబంధించిన ఈ 4 శాఖల మధ్య సరైనటువంటి యొక్క సమన్వయం ఉండాలి. సో అప్పుడు మనం ఆ యొక్క రేటును మనం తగ్గించగలుగుతాము, ఆ రిస్క్ ని మనం తగ్గించగలుగుతాము. అండ్ కొన్ని చోట్ల లైటింగ్ ఉండదు, కొన్ని చోట్ల మనకి పవర్ ఉండదు. అటువంటి యొక్క ప్రదేశంలో సోలార్ లైట్స్ సిస్టమ్ కానీ ఎల్ఈడి లైట్ సిస్టమ్ కానీ ఉంచాలి.
అట్ ద సేమ్ టైం మనం అప్గ్రేడ్ కావాలి. ఎందుకోసం అంటే వెహికల్స్ చాలా అప్గ్రేడ్ అయ్యాయి, రోడ్స్ అప్గ్రేడ్ అయ్యాయి. తదనుగుణంగా ఆ రోడ్డుకు సంబంధించినటువంటి వ్యవస్థని ఏ విధంగా చూడాలి, వెహికల్ ని ఏ విధంగా మనం ఆపరేట్ చేయాలి అనేటువంటి విషయంలో మనం అప్గ్రేడ్ అయినప్పుడు మనము ఒక సేఫెస్ట్ ట్రావెలర్ గా మనం ఉండగలుగుతాము అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఇక్కడ గమనించవలసింది ఏమిటి అనంటే, ఒక 4 ఇంపార్టెంట్ నెంబర్స్ మన దగ్గర ఉండాలి రోడ్ సేఫ్టీ విషయంలో, పర్టికులర్లీ ఇండియా విషయంలోకి వచ్చినట్లయితే. మీరు ట్రావెల్ చేస్తున్నారు, అది రిస్క్ అయింది, అటువంటి ప్రదేశంలో 100 నెంబర్ మనము డైల్ చేసినట్లయితే పోలీస్ వారికి ఇన్ఫర్మేషన్ పోతుంది. ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక ట్రబుల్స్ ఉన్నాయి, 103కి డైల్ చేసినట్లయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఒక సమస్యలకి సొల్యూషన్ వస్తుంది. 108 డైల్ చేసినట్లయితే అంబులెన్స్, హెల్త్ కి సంబంధించిన మెడికల్ సంబంధించినటువంటి ఒక సపోర్టు మనకి దొరుకుతూ ఉంటుంది. నేషనల్ హైవేలో ఏదైనా ఎమర్జెన్సీ మనకి ఉన్నట్లయితే 1033 మనము డైల్ చేసినట్లయితే నేషనల్ హైవేలో మనకి ఏదైనా రిస్క్ అయినప్పుడు అది మనకి సపోర్ట్ వస్తుంది. అదేవిధంగా పోలీస్ వ్యవస్థకి మనము మొబైల్ నెంబర్స్ కూడా వారు డెడికేటెడ్ గా ఆ నెంబర్స్ ఉండటం జరిగింది. సో ఇవి వీటిని గమనించినట్లయితే మనము వీటి నుంచి మనం బయటపడవచ్చు. మరి అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక అంశము మన యొక్క భావోద్వేగాలు. మనం డ్రైవ్ లో వెళ్తూ ఉంటాం, బైక్ మీద వెళ్ళినప్పుడు మన యొక్క భావోద్వేగాలు ఏ విధంగా ఉన్నాయి, మనం కారులో పోతున్నప్పుడు మన యొక్క భావోద్వేగాలు ఉన్నాయి, మన యొక్క భావోద్వేగాల ప్రభావం మన యొక్క సేఫ్టీ పై ఆధారపడి ఉంటుంది అనేటువంటి ఒక కోణంలో కూడా మనం ఆలోచించాలి. బాగా కోపంలో ఉన్నప్పుడు, బాగా చిరాకులో ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని మానసిక నిపుణులు చెబుతూ ఉంటారు. మనం ఒక సినిమాలో చూస్తూ ఉంటాం అనమాట, పల్లెకు పోదాం పారుని చూద్దాం చలో చలో, అల్లరి చేద్దాం చలో చలో. అంటే ప్రియురాల్ని చూడాలనో, ఒక ఆతృతతోటి, ఒక ఎగ్జైట్మెంట్ తోటి, ఒక ఇంపేషన్స్ తోటి మనం పోతూ ఉంటాం. ఈ యొక్క ఆతృత, ఇంపేషన్స్ కూడా మన యొక్క రిస్క్ ఫ్యాక్టర్ గా మనం చూడవచ్చు. ఇవి రిస్క్ ఫ్యాక్టర్ అంటే ఈ సిచ్యువేషన్స్ లో మన యొక్క వేగం అనేటువంటిది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. మనము వెహికల్ మీద టూ వీలర్ పోయినప్పుడు మన వేగము మన యొక్క భావోద్వేగాలపై ఆధారపడి ఉంటుంది. నీ యొక్క ఎమోషనల్ గా వచ్చేటువంటి యొక్క మార్పులు నీ యొక్క వెహికల్ యొక్క స్పీడ్ పై ప్రభావం చూపెడుతుంది అనేటువంటిది ఇక్కడ గమనించాలి. ఆందోళనలో ఉన్నప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు మన యొక్క వేగాన్ని మనం గమనిస్తూ ఉండాలి. ఓ సినిమాలు చెప్తారన్నమాట, మేఘాలలో తేలిపొమ్మన్నది. అంటే చాలా ఎగ్జైటింగ్ ఉన్నప్పుడు, చాలా ఆనందంగా ఉన్నప్పుడు మన వెహికల్ కూడా చాలా స్పీడ్ గా పోతూ ఉంటుంది. అది బైక్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, 2 వీలర్ కావచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మన పక్కన ఉన్నటువంటి వ్యక్తి మనల్ని ఓవర్టేక్ చేస్తున్నప్పుడు మన యొక్క ఈగో హర్ట్ అయి మన బైక్ ని వేగంగా పెంచడం కానీ, కారుని వేగంగా తీసుకొని పోవటం కానీ జరుగుతూ ఉంటుంది. ఇవి రిస్క్ ఫ్యాక్టర్ గా మనం గమనించాలి. మన యొక్క భావోద్వేగాల విషయంలో మనం గమనిస్తూ ఉండాలి. వీటన్నిటిని మనము ఓవర్కమ్ కావాలి అంటే జస్ట్ ఒక్క క్షణం ఆలోచించాలి, ఎందుకు మనం వేగంగా పోవాలి అనేటువంటిది మనం గమనించాలి. ఒక్కసారిగా గట్టిగా మనం ఊపిరి పీల్చుకొని నేను ఎందుకు వేగంగా పోవాలి అనేటువంటిది ఒక్కసారి గమనించగలిగినట్లయితే మన యొక్క వేగం అనేటువంటిది నియంత్రించబడుతుంది. మీరు సెలెక్ట్ చేసుకునేటువంటి యొక్క సంగీతము, సాంగ్ కూడా మీ వేగంపై ప్రభావం చూపెడుతుంది. మంచి బీట్ ఉన్నటువంటి ఒక పాటను పెట్టుకొని మనం కారులో పోతున్నాం అంటే మనకు తెలియకుండానే వెహికల్ అనేటువంటిది మన ముందుకు పోతూ ఉంటుంది, స్పీడ్ గా పోతుంటుంది అనేది గమనించాలి. అన్నిటికంటే కాన్సన్ట్రేషన్, అండ్ మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కంపల్సరీగా కాన్సన్ట్రేషన్ తోటి మనము జాగ్రత్తగా ఉండాలి అనేటువంటిది చూడాలి. సమయానికి ముందుగానే మనం బయలుదేరాలంటే మన పెద్దలు అంటూ ఉంటారు కదా, నువ్వు పోవటానికి ముందు ఒక 5 minutes ముందు బయలుదేరొచ్చు కదా, ఎందుకు ఇంత హరి అని అంటూ ఉంటారు. అన్నిటికంటే మనము డ్రైవ్ చేస్తున్నప్పుడు మన పక్కన ఉన్నటువంటి వాళ్ళు మనల్ని పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మనం 4 వీలర్ కావచ్చు, బస్సు కావచ్చు, ఆ డ్రైవరు తన యొక్క సమాధానాన్ని మౌనంతో చెప్పాలి. అంటే మనం చేసేటువంటి ఒక కన్వర్జేషన్ మన యొక్క కాన్సన్ట్రేషన్ ని దెబ్బతీస్తుంది అనేటువంటిది గమనించాలి. మై డియర్ పార్టిసిపెంట్స్, మీ ద్వారా ఈ మెసేజ్ ఎందుకు పోవాలి అంటే, లక్ష్యాన్ని చేరుకోవడం సురక్షితమైనటువంటి ఒక లక్ష్యము కావాలి. లక్ష్యాన్ని చేరుకోవడం మన లక్ష్యం అయినప్పటికీ మన యొక్క
ముఖ్యమైనటువంటి ఒక అంశము సురక్షిత అనేటువంటిది మనం గమనించాలి అని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్ షాప్ మాస్టర్ మోటివేటర్ గంప నాగేశ్వర సార్కి, ట్రైనింగ్ కమిటీ చైర్మన్ ఆగిరి వెంకటేష్ సార్కి, మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ గారికి, మీ అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. బ్యాక్ టు ద హోస్ట్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. చాలా చాలా అద్భుతంగా చెప్పారు. ప్రతిరోజు జరుగుతున్నటువంటి ఈ అనర్థాలకు, ఈ రోడ్డు యాక్సిడెంట్స్కి ఎలాంటి అవేర్నెస్ క్లాసెస్ చాలా అవసరం. ఒక్కసారి అందరికీ మన పృథ్వీ సార్ క్లాస్ నచ్చితే క్లాప్స్. ఎస్ సార్, వీరందరూ కూడా చాలా బాగా అద్భుతంగా విన్నారు మీ సెషన్ని. మేము అబ్జర్వ్ చేస్తున్నాం. చాలా ఇంట్రెస్ట్గా కీ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటూ ఉన్నారు. ఎక్సలెంట్ సార్, చాలా చాలా బాగుంది. సో మన ఫీడ్బ్యాక్ తీసుకుందాం సార్. డౌట్స్ ఏమైనా ఉంటే కూడా అడుగుదాం సార్. సో యా, ఈ సెషన్ పైన మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైస్తే మనం మాట్లాడే అవకాశం ఉంటుంది. యా, సుకన్య గారు, మేడం మాట్లాడండి మేడం. గుడ్ ఈవినింగ్ సార్. యా, గుడ్ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్. మేడం. సార్, మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు బోట్స్ ఉంటాయి కదా, సైన్ బోర్డ్స్. బ్లాక్ హోల్ అని ఉంటది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ బ్లాక్ హోల్? ఓకే మేడం, నేను ఇస్తాను, మీకు చెప్తాను మేడం. అది అంటే మనం ఇంకా ఎగ్జాక్ట్ మీకు కరెక్ట్ మీకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మేడం. బ్లాక్ హోల్. యా, ఓకే నెక్స్ట్ మేడం, నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. యా షూర్లీ. యా, శివకుమార్ థ్యాంక్ యూ గారు, మేడం. శివకుమార్ గారు మీ డౌట్ అడగచ్చు. సార్, నేను క్లాస్ వినేటప్పుడు కొంచెం వేరే అర్జెంట్ కాల్ వచ్చింది. మధ్యలో కొంచెం బ్రేక్ కట్ అయిపోయింది.